అంటే లేదంటే సినిమా టికెట్స్ మూవీ రిలీజ్ అయినప్పుడు వస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు బయటికి రండి అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు. నిన్న కూడా ఇదే విధమైన కామెంట్ చేస్తున్నారు. ఇదే వేరే మతాలు అయితే వస్తారు, మీకు ఇంకా నన్ను తెలంగాణ స్టేట్ నుంచి బోర్డర్ దగ్గర అడ్డుకుంటే మీరు అందరూ వచ్చారు కదా, అక్కడ మీ ధైర్యం ఉంది, ఆ విధంగానే రావాలి అంటే ఒకవేళ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని నాకు అనుమానం వస్తుంది. ఆ విధంగా ఒకవేళ యూత్ గనక చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మీరు చెప్తుంటారు, సభ సక్సెస్ అయిందని మీరే అంటారు, దాంట్లో ఏదైనా ఇటువంటి పాయింట్స్ తీసుకున్నప్పుడు ఒకవేళ లాండ్ ఆర్డర్కి ఏదైనా ఇష్యూ వస్తే ఏంటిది అనేది ఒకటి. ఆల్రెడీ లడ్డు ఇష్యూ అనేది కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తోంది. దీంట్లో కల్తీ జరిగిందా జరగలేదా, ఏఆర్డీఆర్ ఎప్పటి నుంచి ఉంది, అది ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఇచ్చారు, అది లడ్డూలో యూజ్ చేశారా యూజ్ చేయలేదా, ఆధారాలు ఇవన్నీ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఆ టైంలో కూడా మాట్లాడడం, చట్టాలకు సంబంధించి కూడా ఒక మతానికి ఒక విధంగా ఒక మతాలకి ఇంకో విధంగా చట్టాలు మాట్లాడుతూ ఉంటాయి అనే విధానాన్ని కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు అంటే మీరు ఇప్పుడు అధికార పార్టీ ఒక డిప్యూటీ సీఎం హోదా కదా మేడం. నిన్న ఆ సబ్జెక్ట్ అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో కంటే కూడా ఆయన నిన్న మాట్లాడిన మాక్సిమం స్పీచ్ లో ఆయన ఒక టైంలో నేను ఈ పదవిని కానీ ఈ హోదాను కూడా వదులుకోవడానికి సిద్ధం, నేను సనాతన ధర్మం కోసం కాపాడుకోవడం కోసం నా ప్రాణాలైనా అడ్డేయడానికి సిద్ధం. ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం కాదు మేడం. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఈ సనాతన ధర్మం కానీ లేకపోతే హిందూ ధర్మం గురించి మాట్లాడేటప్పుడు దీని గురించి ఒకవేళ పోరాటం చేయాలన్నా లేకపోతే ప్రజల్లో రెచ్చగొట్టాల్సిన వ్యాఖ్యలు అలాంటివంతా ఏది కాదు కదా మేడం. నిజానికి చెప్పాలంటే ఎవరైతే సనాతనం ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతా అంటారో దేర్ ఆర్ వెరీ సాఫ్ట్ కార్నర్ పీపుల్. యాక్చువల్ గా వాళ్ళ శాంతం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ పూజారి కానీ లేకపోతే ఎవరు దేవుడి దగ్గర చేసే ఒక స్వామీజీలు కానీ లేకపోతే పీఠాధిపతులు కానీ ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఎవరి మీద పోరాటం చేసే శక్తి వాళ్ళకు ఉండదు మేడం. సనాతన ధర్మం అది నేర్పుతుంది. నిజానికి సనాతన ధర్మంలో కత్తి పట్టుకోమని చెప్పి ఎక్కడ చెప్పదు. నిన్న కూడా ఒక కథ చెబుతూ ఒక స్టోరీలో భాగంగా పాముని నువ్వు ఏం చేయొద్దు, మనుషులకి హాని చేయొద్దు అని పాముకు చెబితే మనుషులు దాంతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తారంట. అప్పుడు అడుగుతుందంట, మీరు చెప్పారు కదా స్వామి నన్ను ఏమి చేయొద్దని చెప్పి నేను కామ్గా ఉన్నానంటే నేను కాటేయద్దన్నా కానీ బుసకొట్టదని చెప్పలేదు కదా అన్నట్టు. ఈ విధంగా ఈ రోజు హిందూ వాళ్ళు దాడి చేయకపోయినా కనీసం ఆయన అదే అన్నారు, మేము దాడి చేయట్లేదు లేకపోతే మేము పోరాటం చేయట్లేదు, మా గౌరవం కాపాడుకుంటున్నాం, మా జోలికి రావాలి, మాకు మర్యాద ఇవ్వండి అని చెప్పి అడిగారు. మీరు అన్నట్టు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు మేడం. నిన్న మీటింగ్ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నట్టు అది ఒక లడ్డూకో పరిమితం కాదా అంశం చెప్పాలి అంటే దాన్ని దాటి ఆయన మాట్లాడారు. నిన్న మాట్లాడిన కాంటెక్స్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే ఇంతకు ముందు మీరు పేరు చెప్పడానికి ఇబ్బంది పడ్డారు, దాని గురించి ప్రాబ్లం కాదు. తమిళనాడు ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ సెప్టెంబర్ 2వ తేదీ ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ ఆ రోజు ఒక మినిస్టర్ గా ఉన్నారు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా మీ అధినేత డిప్యూటీ సీఎం కూడా చెప్పలేదండి, అందుకే నేను చెప్పలేదు. అదే మేడం, అంటే అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న దాంట్లో ఓకే మేడం డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అన్నారు. గత వారం రోజుల క్రితం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎంత దరిద్రమైన వ్యాఖ్యం చేశారంటే ఎరాడికేషన్ అంటే ఇది నేనేదో ఊరికే వాళ్ళ మీద దాడి కాదు, అది పరిపూర్ణంగా దాన్ని లేపేయాలా, ఒక మస్కిటోనో లేకపోతే ఒక డెంగ్యూనో లేకపోతే ఒక వైరస్ తో ఒక హెచ్ఐవి ఎయిడ్స్ తో ఎంత డేంజరో అంత డేంజర్ ఈ సనాతన ధర్మం మాట్లాడారు మేడం. ఇక్కడ కూడా ఎవరికి ఏమీ రాదు, 2000 ఎందుకు మాట్లాడలేదు అంటే రాజకీయం. ఎందుకంటే మాట్లాడితే మనం వేసేస్తారు కదా, మతం వేసేస్తారు కదా. కాబట్టి ఆ రోజు కాదు మేడం, ఎవరన్నా ఏదన్నా చెప్పింది జరగాలంటే ఆ స్థాయికి వెళ్ళాలా, ఆ స్టేటర్కి వెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియా అని కాదు ఎంటైర్ నేషన్, నేను ఆర్ఎస్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్స్ కావచ్చు లేకపోతే హార్డ్ కోర్ సనాతన ధర్మం గుళ్ళు రక్షించుకోవడం కోసం పరితపించే భారతదేశంలో కొన్ని కోట్ల మంది నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని కానీ ఏం జరుగుతుంది ఆంధ్రాలో అనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకున్నారు. ఇది మేము ఎవరికి కూడా ఇది ఇంకొకరికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకో రకం కాదు, ఇట్స్ వెరీ క్లియర్ కట్, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎలా చెప్తారు మేడం, అందుకు ఉదయనిధి స్టాలిన్ మీద తరచూ ఆయన కంటిన్యూగా కామెంట్ చేస్తూ ఈవెన్ తమిళ్లో కూడా అర్థం చేసుకునే ఉద్దేశంతో ఆయన తమిళ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఈవెన్ రాహుల్ గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళినా కానీ ఆయన కూడా అయోధ్య గుడి ఓపెనింగ్ వచ్చినప్పుడు చాలా కేర్లెస్ గా మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళి అందరూ డాన్స్ వేసుకోండి, పాటలు పాడుకోండి అనేసి అన్నారు. ఆ తర్వాత ఇంత వరస్ట్గా మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కాలంలో పార్లమెంట్ కు వస్తే తీసుకొచ్చేది ఏంట్రా అంటే అమ్మవారి ఫోటోలు, కృష్ణుడి ఫోటోలు, రాములవారి ఫోటోలు. ఇంతవరకు రాములవారి ఫోటోలు, కృష్ణుడి ఫోటోలు తాకని రాహుల్ గాంధీ కూడా మేము తీసుకొచ్చారు. అంటే ఓటు పరంగా కావాలన్నప్పుడు మాత్రం హిందువులందరూ కావాలా, సనాతనం పాటించే వాళ్ళందరూ కావాలా, అలా కాకుండా ప్లీజ్ అన్న రఘురామన్న వాయిస్ మ్యూట్. ఒక్క నిమిషం మహేష్ గారు. రఘురామ్ గారు మీ ఆడియో ప్లీజ్, పర్సనల్ టాక్ అంతా లైవ్ లో వినిపిస్తుందండి, మ్యూట్ చేయండి, మీ టర్న్ వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసుకుందరు కానీ ప్లీజ్.
సో సో కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద కూడా ఆయన చాలా బలమైన మాట్లాడడం చెప్పారు. జరిగింది. సో అదేలాగా ఇంకోటి మేడం, ఇక్కడ రాజకీయం చేసే అంశం కాదు మేడం. నేను వైసీపీ వాళ్ళ దగ్గర పాదరక్షాల దగ్గర అక్కడ ఇక్కడ నేను ఆగిపోము. నిన్న ఆయన తీసుకెళ్లిన స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే గత 10 రోజులుగా ఆయన దీక్ష ఏదైతే చేపట్టారో ఆ రోజు నుంచి ద ఎంటైర్ నేషన్ కూడా మోడీ గారి మీద కానీ, మోడీ గారు హిందూ గురించి మాట్లాడినా కానీ, లేకపోతే అమిత్ షా గారు మాట్లాడినా కానీ, యోగి గారు మాట్లాడినా కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా కానీ, నౌ హీఈస్ ద రిప్రజెంటేషన్ లాగా తయారయ్యారు. ఈ మధ్య కాలంలో తీసుకున్నట్టయితే తమిళనాడుకు సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆంధ్ర ఈజ్ సో బ్లెస్డ్ బికాస్ దే ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ ఎ లీడర్ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ తమిళనాడు. ఇక్కడ తమిళనాడులో మేడం మీరు భారతదేశంలో ఎక్కడ లేని గుళ్ళు తమిళనాడులో ఉంటుంది, ఎక్కడ లేని గుళ్ళు తమిళనాడులో ఉంటుంది. దాని దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ పరిపాలించే వాళ్ళకి దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి కానీ డిక్లరేషన్ చట్టం కదా, చట్టం చేయొచ్చు కదా, మాట్లాడాల్సిన పనే ఉంది. చట్టాలు చేస్తే సరిపోతుంది కదా. చట్టాలు చేయండి. రాష్ట్రంలో కేంద్రంలో చట్టాలు చేయండి. కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఒక్క నిమిషం వినండి. వినడం నేర్చుకోండి ఫస్ట్. ఇప్పుడు చట్టం చేయండి. వినాల్సింది మీరు, మా ప్రశ్న వినాల్సింది మీరు. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ప్రశ్నించలేదండి. వెంకటేశ్వర రెడ్డి గారు ప్రశ్నించడమే కాదు, సమాధానం వినే ఓపిక కూడా ఉండాలి కదా. ప్లీజ్ సమాధానం విందాము. మీరు అడిగారు. అరే ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు ప్రశ్న అడిగారు, చట్టం అన్నారు. ఆ చట్టం ఎందుకు చేస్తారు చెప్పి సమాధానం తెలుసుకోవాలి కదా. అడుగుతాము వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది సమంజసం కాదండి. ప్రశ్నలు అడుగుతాము, సమాధానం వినే విధానం ఉండదంటే కరెక్ట్ కాదు. సమాధానం వినాలి కదా ప్లీజ్. మేడం ఆశా గారు ఒక్క నిమిషం మేడం వీళ్ళు నేను వైఎస్ఆర్ చట్టం వచ్చేసి ఏంటంటే మేడం 4 గోడల మధ్య చేసే చట్టం కాదు. నిన్న ఆయన చాలా క్లియర్ గా వారాహి డిక్లరేషన్ తీసుకొచ్చారు. సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. 7 స్టేట్మెంట్స్ ఆయన పెట్టడం జరిగింది. మోర్ ఓవర్ వీళ్ళు అనుకున్నట్టు దీని వెనక ఊరికే పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదు. మీరు యూఆర్ గోయింగ్ టు సీ భారతదేశంలో అతి త్వరలో సనాతన బోర్డు ఏర్పడుతుంది. మీలాగా దిశ చట్టం అని చెప్పి, ఆ చట్టం అని చెప్పి ఇప్పటివరకు మీరు తీసుకురాలేదు. ఉండండి అన్నా మిమ్మల్ని ప్లీజ్ మేడం నేను ఎందుకంటే చట్టం అనేది చేస్తున్నారు. ఆ చట్టం ఆ లైన్ లో తీసుకెళ్తున్నారు. రెండోది మేడం వింటారా? ఆయన కాసేపు ఆపమంటారు. ఆయన్ని కాసేపు ఆపుతారా? నేను చెప్పానండి, నా మాట కూడా ఆయన వాల్యూ ఇవ్వడం లేదు. నిన్న బయట తీసుకెళ్లారు మేడం, కంట్రోల్ చేస్తాను, నేను చెప్పాను, వెయిట్ చేయమన్నాను, అయినా సరే నా మాట కూడా ఆయన వాల్యూ ఇవ్వడం లేదు. అలాగే మేడం నిన్న ఫస్ట్ టైం ఆయన డిక్లరేషన్ తీసుకొని 7 పాయింట్లు తీసుకొని దీన్ని చట్టం చేయాలా, దీనికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలా, స్టేట్ లెవెల్ ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. భారతదేశంలో కామన్ మ్యాన్స్ ఎన్నో మంది భారతదేశంలో చట్టాలు తీసుకొచ్చారు. అది పబ్లిక్ డొమైన్ లో పెడతారు. ఆ తర్వాత దాని మీద పబ్లిక్ ఇస్తారు. దీన్ని పెట్టడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందని అడుగుతారు. ఆయన హైకోర్టు అడ్వకేట్, నేనే పిచ్చిగా మాట్లాడు. ఆ తర్వాత ప్రజల నుంచి కొన్ని విషయాలు తీసుకుంటారు. ఎవరు దాన్ని వ్యతిరేకించినా దాన్ని కోర్టులో వేస్తారు. దాని మీద వాదనలు జరుగుతాయి. ఆ తర్వాత పార్లమెంట్ తీసుకెళ్తారు. అంతేగాని మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళగా నేను అసలు ఆ పేరు తీయాలనుకోండి ఈ యొక్క డిస్కషన్ లో చెప్పాలంటే. కాబట్టి అది వెళ్తాను. మీకు చిన్న ఇన్ఫర్మేషన్, లాస్ట్ 4 days బ్యాక్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన నేను చెప్తానన్నా ఈ డిబేట్ మీరు ఒకటి ఉండనన్నా వెయిట్ చేయండి. తొందర ఎందుకన్నా? మేము చట్టం తెచ్చినా గానీ అసెంబ్లీలో పెట్టినా గానీ మనకు వ్యతిరేకించే శక్తి కూడా మన దగ్గర ఏం లేదు కదా. మనకు 11 సనాతన ధర్మానికి కాస్త గ్యాప్ ఇద్దాం, వెళ్దాం పొలిటికల్ కామెంట్స్ కూడా వెళ్దాం. తప్పు మేడం, వాళ్ళంతా తప్పు. నేను అదే మేడం చెప్పేది. ఎంత గ్యాప్ అప్పుడు అదే నేను చెప్తున్నా. ఆయన దీని మీద రోడ్ మ్యాప్ అనేది ఏదైతే తీసుకున్నారో నేను అదే చెప్తాను. నేను అఫీషియల్ గా మాట్లాడు మేడం. లెట్ మీ 1 minute మేడం. మేడం ఆర్ఎస్ఎస్ లో ఇంపార్టెంట్ టీమ్ పీపుల్ ద్వారా ఒక సనాతన బోర్డు మీద గత వారం రోజులుగా మీరు ఆయన కొంతమంది ట్విట్టర్స్ లో కూడా స్ట్రాంగ్ పీపుల్ ట్వీట్ చేశారు. ఇది ఒక 4 hours డిస్కషన్ జరిగిందని చెప్పి. ఇది ఈ సనాతన ధర్మ బోర్డు అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటైర్ నేషన్. దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. స్టేట్ లెవెల్ ఒక బోర్డు తీసుకుంటున్న విషయం చాలా క్లారిటీగా ఉంది. వీళ్ళు అనుకున్నట్టు జనరల్ స్టేట్మెంట్స్ కాదు, జనరల్ చెప్పిన విషయాలు ఏదైతే కాదు.
చాలా క్లియర్ కట్ ప్లాన్ తోని రోడ్ మ్యాప్ వెళ్తున్నారు. వెరీ సూన్ ఈ బోర్డు యొక్క నరేష్ గారు, మా డౌట్ ఏంటంటే ఉద్దేశం గతంలో మీరు 100 చెప్పారు, ఒక్కటి కూడా అమలు జరగాల, అది మా బాధ. Right, good morning అండి. కాదు, గతంలో ఇట్లానే మీరు 100 చెప్పారు, రఘురామ్ గారు good morning అండి. మీరు 100 రఘురామ్ చేస్తారు. గారు నేను good morning మిమ్మల్ని అండి. చెప్తారేమో. రఘురామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏం బాధ ఆ పథకం రఘురామ్ గారు మీరేమంటారు? యాక్చువల్లీ బీజేపీ అనగానే హిందూ ధర్మం,